to India! Bye, Bangaram. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on. Welcome back to my channel, Rehu in Germany. I'm so excited for today. Why? Because I'm going to India. Yay! I'm going to India. I'm going to India. 6:30 flight undi naku. సో ఇప్పుడు మాకు 3:20 అవుతుంది. సో ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాం. ఈరోజు మొత్తం నా జర్నీ ఎలా జరుగుతుంది, నేను ఏం చేస్తాను, ఇదంతా ఈ వీడియోలో ఉంటుంది. సో ఆన్సర్ ముఖ చిత్రం చూడండి. ఏం ఫీల్ అవుతున్నావు రాజాలు? నాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అండ్ కొంచెం ఎర్లీగానే వచ్చేసాం మేము కూడా ఎయిర్పోర్ట్కి. వాంటెడ్లీ వచ్చాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చెక్ ఇన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ చెక్ ఇన్ చేసేసిన తర్వాత మనం ఫ్రీగా కూర్చోవచ్చు, వీ కెన్ స్పెండ్ టైం అని అనుకొని ఫస్ట్ చెక్ ఇన్ చేసేసాము. అండ్ ద థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను అలోన్గా. సో దట్ ఆన్సర్ నాకు గైడ్ చేస్తున్నాను. నాకు కనెక్టింగ్ ఫ్లైట్ కూడా డిలే అయింది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ టర్మినల్స్ ఇవి అంతా మొత్తం చెప్తూ నిన్నాడు. ఐ వాజ్ లైక్ ఓకే 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 అని అనుకుంటూ నేను ఉండిపోయాను. అండ్ ఇట్స్ టైమ్ టు సే బాయ్ బాయ్ టు ఆన్సర్. బాయ్ బంగారం. To create a song, I don't wanna miss a beat. సెక్యూరిటీ చెకప్ మాత్రమే అయింది అక్కడ. నాకు ఇమిగ్రేషన్ ఏం లేదు. వై? బికాజ్ ఐఎమ్ గోయింగ్ త్రూ ప్యారిస్ నుంచి నేను వెళ్తున్నాను. సో నాకేం అక్కడ ఇమిగ్రేషన్ ఏం లేదు. అండ్ మొత్తానికైతే నేను నా సెక్యూరిటీ చెకప్ అండ్ దెన్ కొద్దిసేపు వెయిట్ చేశాను. నా బోర్డింగ్ స్టార్ట్ అవ్వడానికి టైం పట్టింది. అంతా అయిపోయి నేను ఫ్లైట్ ఎక్కడానికి నాకు మళ్ళీ 1 hour దాకా ఉన్నింది. ఐ వాజ్ అలోన్ అండ్ అందుకే వాంటెడ్లీ నేను వీడియోస్ తీస్తూ లైక్ ఇలా అలా నా టైంని ఎలాగోలాగా స్పెండ్ చేసుకోవాలి, ఐ డోంట్ వాంట్ టు ఫీల్ బోర్ అన్నట్టు నేను ప్రతిదీ క్యాప్చర్ చేసుకుంటూ నిన్నాను. అండ్ ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఐ వాంట్ టు క్యాప్చర్ ఎవ్రీథింగ్. సో నాకు ఇది ఒక పెద్ద మెమరీ లాగా ఉంటుంది అన్నట్టు. ఫ్రాంక్ఫర్ట్ నుంచి ప్యారిస్కి ట్రావెల్ చేస్తున్నాను. సో నాకు 1 hour 35 minutes అలా పట్టింది. అండ్ నేను అక్కడికి దిగంగానే ఇలా షటిల్ ఉంటుంది. లైక్ నా టర్మినల్ ఏంటి, నా టర్మినల్ ప్రకారము ఏది ఎక్కాలి ఏంటి అనేది ఒక షటిల్ లైక్ ఒక బస్ లాగా ఉంటుంది. ఆ బస్లో నుంచి నా టర్మినల్ దగ్గరికి నాకైతే ఒక 10-15 minutes పట్టింది అంతే. మరి అంత టైం కూడా పట్టలేదు. సో అక్కడి నుంచి ఆ బస్ దిగంగానే మధ్యలో ఇమిగ్రేషన్ ఉన్నింది. ఇమిగ్రేషన్ అయిపోగానే నేను ఇక్కడ ఎంటర్ అయిపోయాను. దట్స్ ఇట్. యాక్చువల్లీ నేనేం చేశానంటే ముందు నుంచే నేను ట్రావెల్ చేసే డేట్ కంటే ముందు నుంచే ప్యారిస్ ఎయిర్పోర్ట్లో ఎన్ని టర్మినల్స్ ఉంటాయి, లైక్ ఈ టర్మినల్ నుంచి ఆ టర్మినల్కి ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్పి ఇదంతా చూసుకుంటూ నిన్నాను. అండ్ అలాంటప్పుడు నాకు ఒక టర్మినల్కి ఇట్లా ట్రావెల్ చేయడానికి వాకబుల్ అయితే ఇంతసేపు ఉంటుంది, మనము అక్కడున్న షటిల్స్ కానీ అక్కడున్న మెట్రో కానీ యూజ్ చేస్తే అంత టైం పడుతుంది అనేది నేను చెక్ చేసుకుంటూ నిన్నాను. ఆ చెక్ చేసుకునే టైంలో ఒకదాని నుంచి ఇంకొక దానికి నాకు 20 minutes పడుతుంది, లేకపోతే 30 minutes పడుతుంది. సో దట్ ఐ థాట్ లైక్ అరే 20-30 minutes పడుతుంది, నేను ఎన్ టైంలో చేయగలుగుతానా? ఇఫ్ ఇన్ కేస్ సెక్యూరిటీ చెకప్ ఉంటే
ఫాస్ట్గా అవుతుందా, ఎందుకు ఇంత డౌట్ఫుల్గా అనిపించిందంటే నాకు ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. నేను ట్రావెల్ చేసింది 13th, ఒలింపిక్స్ అయిపోయింది 11th. సో అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎక్కువ రష్ ఉంటుంది, నేను ఇన్ టైంలో చేయలేనేమో అని అనుకున్నాను. బట్ ద థింగ్ ఏంటంటే నాకు ఫ్లైట్ డిలే అయిపోయింది 3 hours. సో ఐ వాజ్ లైక్ నాకు చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. 3 hours ఉంది కదా, చాలా మంచిగా చేసుకోవచ్చులే అని చెప్పి చాలా ప్రశాంతంగా ఎంటర్ అయ్యాను అండ్ రిలాక్స్డ్గా చూసుకుంటున్నాను ఏంటి అని. సో దట్స్ ఇట్. అండ్ నాకు విండో షాపింగ్ అన్నా, నాకు షాపింగ్ అన్నా చాలా పిచ్చి. సో నేనేం కొనకపోయినా నేను విండో షాపింగ్ అయినా చేస్తాను. సో ఇట్లా చూసుకుంటూ వై బికాజ్ నేను ఒకటే ఉన్నాను, నాతో మాట్లాడడానికి ఇంకొక పర్సన్ ఎవరు లేరు కాబట్టి నేను అన్నీ చూసుకుంటూ బోర్ అయితే కొట్టకుండా ఏదో ఒకటి చేయాలి అలాంటి ఫీల్తో అన్నీ చూసుకుంటూ బాగా తిరుగుతూ, లిటరల్లీ ఆ రోజు అయితే చాలా తిరిగాను. వై బికాజ్ నేను మళ్ళీ ఫ్లైట్లో 9 hours కూర్చోవాలి. 9 hours కూర్చోవాలంటే మాటలే కాదు, మధ్యలో అయితే తిరగచ్చు. ఈవెన్ దో ఇంత ఫ్రీగా తిరగలేం కదా, అలా అని చెప్పి నేను అటువైపుకి ఇట్లా మొత్తం తిరుగుతూనే ఉన్నాను. ఇంకా ఇక్కడ నుంచి గేట్ స్టార్ట్ అవుతాయి. లైక్ ఇక్కడ కనిపిస్తుంది కదా M43, M44 అని చెప్పేసి. సో అటువైపు ఒక గేట్, ఇటువైపు ఒక గేట్, అలా నాది M49. నేను లాస్ట్కి వెళ్ళాలి. చాలా టైం ఉంటుంది కొంతమందికి కనెక్టింగ్ ఫ్లైట్స్కి. అలాంటప్పుడు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి 6 hours, కొంతమందికి 10 hours కూడా ఉంటుంది. నాకు తెలిసి నేను జర్మనీకి వెళ్ళేటప్పుడు నాకైతే 6 hours ఉండింది వెళ్ళేటప్పుడు. ఈసారి నాకు జస్ట్ 3 hours. సో ఇట్లా అనుకునేటప్పటికి అయిపోతుంది. అండ్ లాస్ట్ టైం నాకు ఆన్సర్ ఉన్నాడు కాబట్టి అంత టైం తెలియలేదు. ఇప్పుడు నేను ఒకటే ఉన్నాను కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నాకు చాలా బోర్ కొట్టేస్తుంది అలాంటి ఫీల్ వచ్చింది. అండ్ ఇక్కడ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల కోసం కూడా మధ్యలో వాళ్ళకి గేమ్స్కి రిలేటెడ్ కొంచెము ప్లే స్టేషన్ లాగా ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఉంటుంది. లేకంటే మనకైతే మనం ఏదో ఒకటి చేస్తాం, వాళ్ళకైతే ఏదో ఒకటి ఉంటే అదొక టైం పాస్ అవుతుంది కదా, అలా. అండ్ నేను ఇటు అటు అంతా చూసుకుంటూ నా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఐ వాంట్ టు సిట్ ఫర్ సమ్ టైమ్. కొంతసేపు కూర్చోవాలి అని అనిపించింది, ఎందుకంటే అప్పటికే తిరిగి అలా ఉన్నాను నేను, ఇట్లానే తిరుగుతూనే ఉన్నట్టు. అండ్ కొంతసేపు కూర్చొని పక్కనున్న వాళ్ళతో ఇటు అటు అట్లా మాట్లాడుకుంటూ, అండ్ కొంచెం నేను ఏదో కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాను, అవి తింటూ అట్లా టైం పాస్ అయితే మొత్తానికి అయిపోయింది. లిటరల్లీ నేను టికెట్ బుక్ చేసినప్పటి నుంచి ఐ వాజ్ కౌంటింగ్ ద డేస్, ఇట్లా కౌంట్ చేసుకుంటూ ఉన్నాను డేస్. నేను ఇప్పుడు వెళ్తాను, ఇండియాలో అందరినీ చూస్తాను, ఇది అది అన్నట్టు. అండ్ ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేస్తూ అండ్ అట్లా ఉన్నంతసేపు ఒక ఏదోలా అనిపించింది, అబ్బా ఎంతసేపు, ఇంకా ఎంతసేపు అట్లా. అండ్ నా బోర్డింగ్ ఇట్లా స్టార్ట్ అవ్వగానే ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయిపోయింది. అండ్ నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అందరినీ చూడడానికి అని. నేను మ్యారేజ్ అయ్యి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ రాలేదు, నేను ఫస్ట్ టైం రిటర్న్ వస్తున్నాను. సో దట్ నాకు చాలా మిస్ అయ్యాను నా ఫ్యామిలీని మొత్తము. అండ్ ఆ ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు నాకు. అండ్ ఇలా ఎంటర్ అయిపోయాను ఫ్లైట్లోకి. నా సీట్ అయితే విండో సీట్. అండ్ నా పక్కన అయితే అప్పటిదాకా ఎవరు రాలేదు, నేను వెయిట్ చేస్తున్నాను బోర్డింగ్ క్లోజ్ అయ్యేంత వరకు. బోర్డింగ్ క్లోజ్ అయిపోతే ఇంకా ఎవరు రారు కదా, సో చూసుకుంటూ ఉన్నాను ఇంకా ఎవరు రారు కదా అని చెప్పి. లక్కీలీ ఎవరు రాలేదు. అండ్ ఇట్స్ టైమ్ టు ఫ్లై. Life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on
ఫ్లైట్లో నాకు జస్ట్ కొంచెము బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ మీన్స్ లైక్ 1 కుకీ అండ్ ఐ హ్యాడ్ ఏ బ్లాక్ టీ అండ్ దెన్ అంతే. ఇంకా నాకు అక్కడ ఏం తినలేదు నేను. ఇంకా నేను ఇక్కడ ఎక్కంగానే సో నాకు ఇంకా లంచ్ స్టార్ట్ అయింది. లంచ్ ఇచ్చారు. ఆ లంచ్లోకి నాకు రోటీ లాగా ఇచ్చారు. అది మనమైతే రోటీ అనే అంటాము, బట్ అది నాకు తెలీదు ఇంకా ఎగ్జాక్ట్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో. అలా ఇచ్చారు. అండ్ దాల్, కొంచెం ఆలు ఫ్రై లాగా ఇచ్చారు. అండ్ కొంచెం చనా, కొంచెం సలాడ్ టైప్లో చనా దాల్ ఇట్లాంటివన్నీ అని చెప్పేసి మిక్స్ చేసినట్టు అట్లా ఇచ్చారు. అదొకటి నాకు అదైతే అస్సలు నచ్చలేదు. అండ్ కేసరి లాగా కొంచెం హల్వా లాగా ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత ఒక బ్రెడ్ అండ్ కర్డ్ ఇచ్చారు. తిన్నాను. తర్వాత అవి ఇవి అన్నీ చూసాను. ఆ తర్వాత కొద్దిసేపు నిద్రపోయాను. నేను మళ్ళీ నిద్ర లేచేటప్పటికి కొంచెం టైం అయింది. సో ఈ రెస్ట్ రూమ్ అయితే ఇలా ఉంటుంది. చాలా పెద్దదిగా అయితే ఏమి ఉండదు, చిన్న చిన్నగా మనకి ఏమేమి కావాలి, ఒకవేళ పిల్లలకైతే ఏంటి అన్నీ ఉంటాయి. కానీ అదేం పెద్ద స్పేషియస్గా ఏమి ఉండదు, చిన్నగానే ఉంటుంది. నాకైతే అంత షూట్ చేయాలి అని అనిపించదు కానీ బట్ నేను చేశాను అక్కడ. Till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. అప్పటికే నేను బాగా నిద్రపోయి లేచాను కాబట్టి దాని తర్వాత నాకు నిద్ర రాలేదు. సో దట్ ఐ వాజ్ చెక్కింగ్ నాకు ఎన్ని అవర్స్ ఉంది, ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది ఏంటి అనేది. ఇంకా అక్కడి నుంచి నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకున్నాను. 4 hours to go, 3 hours to go, ఇలా అని. నాకు ఈ ఫ్లైట్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే ఫుడ్ ఎక్స్పీరియన్సే. అంటే ఫుడ్ బాగానే ఉంది కానీ నాకు ఫుడ్ టైంకి పెట్టలేదు. అప్పటికే నాకు 10:30 అయిపోయింది. ఐ వాజ్ లైక్ హంగ్రీ. నేను నిద్ర లేచి వచ్చాను. ఇంకా అప్పటికి ఆకలేస్తుంది బట్ నాకు ఇంకా అప్పుడు పెట్టలేదు. సో ఇంకా కౌంట్ చేసుకుంటూ వాటర్ తాగుతూ ఇలా అలా ఉన్నాను. తర్వాత మళ్ళీ ఎప్పుడో 11:30కి పెట్టారు డిన్నర్. ఆ డిన్నర్లో వచ్చి నాకు శాండ్విచ్, తర్వాత ఒక జ్యూస్, తర్వాత కొంచెం కర్డ్ అండ్ ఒక బ్రెడ్ అయితే కామన్. నాకు ఆఫ్టర్నూన్ కూడా అదే బ్రెడ్, ఇప్పుడు కూడా అదే బ్రెడ్. సో బ్రెడ్ కామన్. తర్వాత ఆ శాండ్విచ్లోకి ఒక సాస్ లాగా ఇచ్చారు. నాకైతే అది నచ్చలేదు. నాకు నార్మల్గా నేను సాస్ తినను. సో తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు. ఆ తర్వాత యోగర్ట్ లాగా ఇచ్చారు, మిక్స్డ్ ఫ్రూట్స్ది. అండ్ నేను టీ తీసుకున్నాను. సో నేను ఫస్ట్ నిద్ర లేచాను కాబట్టి నేను ఫస్ట్ టీ తాగాను అండ్ దెన్ ఐ హ్యాడ్ ఎ శాండ్విచ్. దట్ వాజ్ గుడ్. అండ్ టీ అయితే చాలా బాగా అనిపించింది నాకు. నేను 1 hourలో ఫ్లైట్ దిగుతానంటే అప్పుడు నాకు ఫుడ్ పెట్టారు. సో నాకు ఏం ఎక్కువ తినాలనిపించలేదు. ఐ వాజ్ లైక్ సో ఎక్సైటెడ్ అండ్ నేను జస్ట్ శాండ్విచ్ మాత్రమే తిన్నాను. అండ్ నా జర్నీ హవర్స్ నుంచి కాస్త మినిట్స్ అయిపోయింది. సో హియర్ ఐ యామ్, వచ్చేసాను నేను ఇండియాకి. ఏ అలా అయిపోయింది. ఆ తర్వాత నా ఇమిగ్రేషన్ అంతా అయిపోయి నా బ్యాగేజ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. వన్స్ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ కేమ్ అప్ అండ్ హియర్ ఈజ్ మై బ్రదర్ సుహేల్ అండ్ హియర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ గిరి. వీళ్ళు వచ్చారు నన్ను పిక్ చేసుకోవడానికి. సో మేము ముగ్గురం కలిసి ఇంకా వచ్చేసాము. ఎక్కడున్నాం సుహేల్? రే ఎక్కడున్నాం రా? వాయల్పాల్లో 1.5 year తర్వాత వచ్చాను నేను మా ఊరికి. ఇన్ని రోజులు బయటే ఉన్నిన్నాను కానీ మరి ఇంత గ్యాప్ ఉండి ఎక్కడ లేకుండా ఉన్నిన్నాను. సో ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. అండ్ ఇంకా ఇక్కడ మొత్తం మారిపోయింది అప్పుడే. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నా ఎక్స్పీరియన్స్, నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో మీకు మంచిగా అనిపించిందా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.